హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రెహతా ఎంటర్టైన్మెంట్స్. అందరూ బాగున్నారా? ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? అసురా ఎపిసోడ్ 6. అయితే రానా మాత్రం చాలా కూల్గా, ఇప్పుడు ఏమైంది అంత కంగారు పడుతున్నావు ప్రమీల? అభిరామ్ చాలా మంచోడు. వాళ్ళ నాన్నలాగా గొడవలు దొమ్మీలు చేయడు. ఆ అబ్బాయి అమెరికాలో చదివి ఈ మధ్య ఇక్కడికి వచ్చాడు. ఈ అబ్బాయి చాలా డీసెంట్. నేను అన్నీ ఎంక్వైరీ చేశాను. ఆ అబ్బాయికి మన అమ్మాయి అంటే చాలా ఇష్టం. అందుకే నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఈలోగా ఈ అసురుగాడు వచ్చి మొత్తం నాశనం చేశాడు. ప్రమీల వెంటనే ఫోన్ తీసుకుని, నీకు ముందే చెప్పాను, ఏ కారణం లేకుండా అసుర ఏమీ చేయడు. దయచేసి అక్కడే ఉండి నీ కాలు బయటికి పెట్టకు. ధైర్యంగా అక్కడే ఉండు. నాకు అన్నీ ఇప్పుడే అర్థమవుతున్నాయి. మీ అమ్మని నేను చెప్తున్నాను, నువ్వు అసురుని నమ్మచ్చు. జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. సమీర్కి కాసేపు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలాగే పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది. ఎవరో వచ్చినట్టు అనిపించి చూస్తే ఎదురుగుండా అసుర కనిపించాడు సమీర్కి. అతన్ని చూస్తుంటే చాలా ఆత్మీయుల్లాగా అనిపించాడు మనసుకి. ఫస్ట్ టైం సమీర అసుర దగ్గర చాలా ధైర్యంగాను హాయిగాను అనిపించింది ఆమె. అతని దగ్గరికి స్పీడ్గా వెళ్ళి ఆగిపోయింది తను. అసుర ఒక్కసారి అలా చూసి సమీరను ఏమైంది అని అడిగాడు. ఎందుకో కానీ చాలా కంగారు పడుతున్నావు, దేనికి అని చాలా సీరియస్ టోన్లో అతడు సమీరను అడిగాడు. సమీర్కి ఏం చెప్పాలో అర్థం కాక అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. అసుర కబోర్డు వైపు వెళ్ళి హెయిర్ డ్రైయర్ తీసి కనెక్ట్ చేసి, నీ హెయిర్ చాలా తడిగా ఉందని డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగుండా ఉన్న కుషన్ చైర్లో సమీర్ని కూర్చోపెట్టి, ఒక చేత్తో సమీర్ హెయిర్ని చాలా సున్నితంగా పట్టుకుని మరో చేత్తో హెయిర్ డ్రై చేశాడు. సమీరకి అతడు అలా చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది. అంతవరకు పడిన టెన్షన్ అంతా పోయి చాలా రిలీఫ్గా ఫీల్ అయింది ఆమె. ఇంతలోనే సమీర, అతడు ఎందుకు నా రూమ్లోకి వచ్చాడు, నాకు హెయిర్ డ్రై చేయడానికా అని నవ్వుకుని వెంటనే అద్దంలో తన వైపు చూసి, ఏమని పిలవాలి అతన్ని అని ఆలోచించి గొంతు తడారిపోతుంటే బావా అని పిలిచింది. సమీర ఇంతవరకు ఎవరిని బావా అని పిలిచింది లేదు. అతడు కూడా ఒకేసారి సమీర అలా పిలిచేసరికి హెయిర్ డ్రైయర్ ఆపి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. బావా నేను డై చేసుకుంటాను అంటూ వెనక్కి తిరిగి హెయిర్ డ్రైయర్ అతని చేతిలో నుండి తీసుకుంది. ఏమన్నా చెప్పాలా నాకు మీరు అని ఎంతో రెస్పెక్టబుల్గా అంది సమీర. అలా అనగానే అసురకి గాల్లో తేలిపోయినట్టు అనిపించింది. సమీర సడన్గా బావ అనేసరికి అసుర కొంచెం తడబడ్డాడు. తను ఏం చెప్పడానికి వచ్చాడు అన్న విషయం కూడా ఒక క్షణం మర్చిపోయాడు. అవును, నీతో ఒకటి చెప్పడానికి వచ్చాను. అతడు తనకి ఏం చెప్తాడు అని చాలా క్యూరియాసిటీతో చూసింది సమీర. నీకు ఒక ఆబ్జెక్ట్ ఇవ్వడానికి వచ్చాను. దీన్ని నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు రెడ్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ నీ ముందు ఉంటారు అని అన్నాడు. నాకెందుకు బావా ఈ గాడ్జెట్స్, మీరున్నారు కదా అంది ఎంతో నమ్మకంగా. యాక్చువల్గా అయితే సమీరకు కూడా మొదట్లో అసుర మీద అంత నమ్మకం లేదు. కానీ 2 రోజుల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు తనలో బలంగా నాటుకున్నాయి. అందుకే అంత నమ్మకంగా అనగలిగింది సమీర. ఆ మాటలకి అసుర సమీర వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. కొంచెం గ్యాప్ ఇచ్చి, ఆల్వేస్ నేను నీతో కూడా ఉండలేను కదా, కాబట్టి నీ దగ్గర ఉంచు. నీకు సెక్యూరిటీ చాలా అవసరం. ఇప్పుడు నువ్వు ప్రమీలారాణి కూతురువే కాదు, ఈ అసుర వజ్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO వైఫ్ కూడా అని తన మీసం మీద చేయి వేసి దాన్ని మెలితిప్పుతూ ఒక ప్రౌడ్తో కూడిన నవ్వుతూ అన్నాడు. అసుర్లో ఆ టైప్ ఆఫ్ ప్రౌడ్ని ఫంక్షన్ హాల్లోకి వచ్చినప్పుడు అందరికీ వార్నింగ్ ఇచ్చినప్పుడు అతనిలో సమీర చూసింది. మళ్ళీ ఇప్పుడు చూస్తుంది. అతని నవ్వు, అతని మేనరిజం చాలా బాగున్నాయి అనుకుంది సమీర. అసుర 1 నిమిషం తర్వాత మళ్ళీ తనే ఒక చిన్న మొబైల్ లాంటిది తీసి సమీర్ చేతికి ఇచ్చాడు. సమీర దాన్ని తీసుకుని చూస్తుంటే తన పక్కనే బెడ్ మీద కూర్చుని అసుర తన ధోరణిలో ఆ గాడ్జెట్ గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. సమీర్కి అర్థమైంది, అందులోని ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయి. రెడ్ స్విచ్ నొక్కితే అల్లారం వెళ్ళిపోతుంది. తను ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉన్నట్లు ఒక ఎమోజీ వాళ్ళకి చూపిస్తుంది. తన సెల్ ఫోన్కి గాడ్జెట్ని అసుర కనెక్ట్ చేసుకున్నాడు అని చెప్పాడు. నా మూడ్ స్వింగ్స్ని కూడా చెప్తుంది. దీన్ని నేను చేతిలో పెట్టుకుని ఉంటే చాలు, నా టెంపరేచర్ చెప్పేస్తుంది. వావ్ బాగుంది, కానీ
అన్ కానీ అని అన్న సమీర వైపు ఒకసారి అసుర అలా చూశాడు. ఏంటి అన్నట్లు. ఏమీ లేదు, నా కోసం ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం అవసరమా అంది కొంచెం షై ఫీల్ అవుతూ. సమీర చెప్పింది అర్థమైన వాళ్ళ చూసి, నేను ఎప్పుడైనా బిజీగా ఉంటాను, నీ గురించి తెలుసుకోవడం నాకు అవసరం అన్నాడు. అతడు చెప్పింది విని సమీరకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మరి నేను నీ గురించి తెలుసుకోవాలంటే అని గబుక్కన అడిగేసింది సమీర. వెంటనే పక్కకు తిరిగిపోయింది. వెంటనే అసుర ఏముంది, సేమ్ గాడ్జెట్ నా దగ్గర ఒకటి ఉంది, దాని నెంబర్ నీ ఫోన్లో సేవ్ చేసుకోమన్నాడు. సమీర క్యాజువల్గా అతని వైపు తిరిగి తన గాడ్జెట్ నెంబర్ తీసుకుని తన మొబైల్కి కనెక్ట్ చేసుకుంది. అసుర సమీర వైపు చాలా ప్రేమగా చూస్తున్నాడు. అప్పుడు అబ్జర్వ్ చేసింది సమీర. అతను ఈరోజు లైట్ క్రీమ్ కలర్ షర్ట్, దాని మీద ఎల్లో స్ట్రైప్స్, బ్లాక్ ప్యాంటు, ఖరీదైన వాచ్, ఒక చేతికి బ్రాంజ్ మెటల్ కడియం, ఫింగర్స్కి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంగరాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాన్లీగా ఉన్నాడు. పౌరుషానికి పెట్టింది పేరు అన్నట్టుగా ఉన్నాడు. సరే, నువ్వు రెడీ అయ్యావా అని అడిగాడు నా వంక చూస్తూ, నేను అతన్ని అబ్జర్వ్ చేస్తుంటే. సమీర వెంటనే తన చూపు తిప్పుకుని 1 మినిట్ అంటూ హెయిర్ సెట్ చేసుకుని, ఒక చిన్న క్లిప్ పెట్టుకుని, ఒక చిన్న రౌండ్ స్టిక్కర్ పెట్టుకుని సింపుల్గా రెడీ అయ్యి ఓకే రెడీ అంది. అసురు కూడా సమీర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇద్దరు డ్రెస్సెస్ సేమ్ సిమిలారిటీ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. తను కూడా ఎల్లో క్రీమ్ చుడిదార్ సేమ్ ప్యాటర్న్ వేసుకుంది. అదే అతడు కూడా చూసినట్టున్నాడు. ఇద్దరు లేచి కిందకి వెళ్ళారు. అక్కడ అత్త తాతయ్య డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సమీర వెళ్ళి వాళ్ళ తాతయ్య పక్కన కూర్చుంది. అసురు కూడా వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. అతనికి చాలా ఆకలిగా ఉన్నట్టుంది. ఫాస్ట్గా పెసరట్టు ఉప్మా పెట్టుకుని తింటున్నాడు. సమీర ఏం తినాలా అని ఆలోచిస్తూ కొన్ని పప్పయ్య ఫ్రూట్స్ పీసెస్, ఇంకా కొంచెం బ్రెడ్ జాము అప్లై చేసుకుని తింటుంది. వాళ్ళ అత్త సరస్వతి, పెసరట్టు ఉప్మా తినమ్మా, బాగుంటుంది, కొంచెం టేస్ట్ చేయి అని అన్నారు. సమీర ఆలోచిస్తుంటే కొంచెం టేస్ట్ చేయి, నీకు నచ్చితేనే ట్రై చేయి అంటూ తన ప్లేట్లో నుండి ఒక పీస్ ఉప్మాతో కలిపి నోటికి అందించబోయాడు అసుర. దానితో సమీర కొంచెం భయంగా వెనక్కి వెళ్ళిపోతుంటే అసురుకి ఏదో అర్థమైనట్లు వెంటనే ఆగిపోయి, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయి అంటూ, అమ్మ చాలా టేస్ట్గా చేస్తుంది అంటూ తన చెయ్యి వెనక్కి తీసేశాడు. సమీరకి అమ్మయ్య అనిపించింది. గబగబా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుండి బయటపడాలనుకుంది సమీర. అత్తను ఎవరో కలవడానికి వచ్చారని మెయిడ్ వచ్చి చెప్పింది. వెయిట్ చేయమని చెప్పు అని నా వైపు తిరిగి, అత్త నీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అని అడిగింది. నేను కూడా అయిపోయిందని పైకి లేచాను. నేను అత్త హాల్లోకి నడిచాము. అక్కడ 3 లేడీస్ చాలా ఎలిగెంట్గా మోడర్న్గా ఉన్నారు. వాళ్ళలో ఒకరు మిడిల్ ఏజ్ ఆవిడ ముందుకు వచ్చి, హాయ్ సరస్వతి గారు, బాగున్నారా అంటూ సాగదీస్తూ అడిగింది. సరస్వతి గారు, ఫైన్ రమా అని సమీర వైపు చూపిస్తూ, నా మేనకోడలు, తనకి మంచి డ్రెస్సెస్ చూపించండి అన్నారు. సమీర వెంటనే, అత్త ఇప్పుడు ఎందుకు నాకు అంటుంటే, సమీర మాట వినకుండానే వాళ్ళ అత్త తన్ని సోఫాలో కూర్చోపెట్టి చాలా రకరకాల బ్రాండ్స్ డ్రెస్సుల్ని రమగారు అసిస్టెంట్లో ఒక ఆవిడ తీసుకొచ్చి ఎదురుగుండా ఉన్న టేబుల్పై పెట్టారు. రమ మాట్లాడుతూ, నీ మేనకోడలు చాలా అందంగా ఉన్నారు, స్టన్నింగ్ స్ట్రక్చర్ ఇవిడిది, ఏ డ్రెస్ అయినా సెట్ అవుతుంది అంటూ మంచి డిజైనర్ వేర్స్ని సమీర్కి చూపించారు. అందులో కొన్ని పార్టీ వేర్స్, కొన్ని బయటికి వెళ్ళడానికి, కొన్ని క్యాజువల్ వేర్స్, చాలా సెలెక్ట్ చేశారు సమీర అండ్ వాళ్ళ అత్త. సడన్గా అసుర వచ్చాడు అక్కడికి. అతన్ని చూడగానే అందరూ అలర్ట్ అయిపోయారు. అప్పటిదాకా చాలా సరదాగా కబుర్లు చెప్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏమైందని చూసింది సమీర. అసుర వచ్చి శ్రీనివాస్ అని పిలిచాడు. అక్కడే పక్కనే కాఫీ తాగుతున్న అతను కంగారు పడుతూ పక్కనే ఉన్న పనమ్మాయికి కాఫీ కప్ ఇచ్చేసి తన కళ్ళజోడు సరిచేసుకుంటూ వచ్చాడు శ్రీనివాస్. సార్ అంటూ లోపలికి వచ్చాడు. అసుర మాట్లాడుతూ, నేను కొన్ని విషయాలు వీళ్ళకి చెప్పాలి, అందరూ వచ్చినట్టేనా అన్నాడు చాలా కోల్డ్ వాయిస్తో. సార్ అందరూ వచ్చేసారు సార్ అంటూ అందరినీ సరిగ్గా నుంచోమన్నట్టు సైగ చేశాడు శ్రీనివాస్. అసుర వెంటనే అందరి వైపు చూస్తూ, రమా ఆంటీ, మీరు సమీర్కి న్యూ డిజైనర్ వేర్స్ అండ్ పబ్లిక్ పార్టీకి వాటికి తను ఎలా ఉండాలో అన్నీ కూడా మీరే గైడ్లైన్స్ ఇవ్వాలి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. ఏదైనా తేడా వస్తే అన్న మాట కంప్లీట్ అవ్వకుండానే ఆవిడ, బాబు నా వర్త్ మీకు తెలుసు కదా, మీకు ఎన్నో సంవత్సరాల నుండి నేను సేవ చేస్తాను, ఇక మీరు తిరిగి చూడక్కర్లేదు, అమ్మాయి గారు బంగారు బొమ్మలాగా ఉన్నారు, ఆమె ద్వారా మీ ప్రెస్టేజ్ పెరిగేలాగా నేను చేస్తాను అని కంగారు పడుతూ చెప్పింది. రమ అసిస్టెంట్స్ ఇద్దరు కూడా ఆవిడ వెనకాలే వినయంగా, ఎస్ సార్, నేను బ్యూటీషియన్ని,
మేడంకి అన్నీ నేనే చూసుకుంటాను. నేను హెయిర్ స్టైలిస్ట్ని. మేడంకి డ్రెస్ కోడ్కి తగ్గట్టుగా ఆవిడ రకరకాల హెయిర్ స్టైల్స్ పార్టీస్ తగ్గట్టుగా నేను చూసుకుంటాను సార్. అసుర కంటిన్యూ చేస్తూ వేర్ ఈజ్ షీ అంటూ శ్రీనివాస్ వైపు చూశాడు. ఇదిగో సార్, ఈవిడే మన ఆశ్రమంలో చదువుకున్నారు. పేరు మణి. బీఎస్సీ ఫుడ్ అండ్ సైన్స్, యోగాలో పీజీ కూడా చేశారు. తాతగారికి చాలా రోజులు ఫుడ్ ఇన్స్పెక్టర్గా, యోగా ఇన్స్ట్రక్టర్గా కూడా మంచి సర్వీస్ ఇచ్చారు. ఈవిడ సర్వీస్ వల్లే పెద్ద ఆయన త్వరగా కోలుకున్నారు. అందుకే ఈమెను మళ్ళీ మేడం గారి కోసం రిఫర్ చేశాను అంటూ తడుముకోకుండా చెప్పాడు శ్రీనివాస్. అసుర ఓకే గుడ్. మీరందరూ మేడంని చూసుకోవాలి. సమీర్కి మంచి సజెషన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి అద్భుతంగా మీరు రెడీ చేయాలి. ఇది మీ డైలీ షెడ్యూల్. ఇందులో ఏది అని అనకుండానే శ్రీనివాస్ వెంటనే నేను చూసుకుంటాను సార్ అన్నాడు స్పీడ్గా. అసుర అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సమీర్ లేచి బావా ఒకసారి నేను మీతో మాట్లాడాలంది. వెంటనే ఓకే అని పక్కనే ఉన్న తన ఆఫీస్ రూమ్ వైపు నడిచాడు. సమీర్ కూడా అతని వెనకే వెళ్ళింది. టైం లేదు, స్పీడ్గా చెప్పు అని అన్నాడు చాలా కోల్డ్గా. సమీర నా కోసం ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? నేను ఎలా ఉన్నానో నాకు అలా ఉండటమే ఇష్టం. అప్పటిదాకా టేబుల్ మీద ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్న వాడల్లా స్ట్రైట్గా సమీర్ వైపు తిరిగి చూసి నీ ఇష్టం ఎవరు అడిగారు? నిన్ను నువ్వు ఎలాగున్నావో చూసుకో. బాడీలో స్ట్రెంగ్త్ లేదు, ఎప్పుడు ఎక్కడ పడిపోతావో తెలియదు. పేరుకి ఫ్యాషన్ డిజైనర్వే కానీ ఎప్పుడు నార్మల్గా ఉంటావు. మరీ ఇలాగ ఉంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలి అని గంభీరంగా అన్నాడు అసుర. సమీర్కి వాడి మాటలకి, వాడి యాటిట్యూడ్కి వాడి పేక నొక్కేయాలనిపించింది. వెంటనే సమీర నీ ప్రెస్టేజ్ ఏంటి మధ్యలో? నేను ఊరుకుంటున్నానని తెగరెచ్చిపోతున్నావు. అసలు నా గురించి నీకేం తెలుసు అంటూ అతని వైపు వేలు చూపిస్తూ అంది ఆవేశంగా. దానితో కోపం కంట్రోల్ చేసుకోలేక పక్కనే ఉన్న ఆఫీస్ చైర్ని కాలితో ఒక్క తోపు తోస్తూ స్పీడ్గా అతడు సమీర్ వైపుకి వెళ్ళాడు. ఇప్పటి వరకు మీరు విన్న ఎపిసోడ్స్ నుండి ఎవరి క్యారెక్టర్లు మీకు బాగా నచ్చాయో వాళ్ళ పేరుని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.